హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు హోటల్ స్టైల్లో సింపుల్గా రుచిగా ఉండే ములక్కాడ టమాటో కర్రీ చూపించబోతున్నాను. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే సాఫ్ట్గా మగ్గిపోయాయి. నేను ఒక ములక్కాడ తీసుకున్నాను. ఈ ముక్కలు వేసేయాలి. వీటిని నూనెలోనే మగ్గబెట్టుకోవాలి. రెండు మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనంతా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తబడుతున్నాయి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలి. గల్లుప్పు అయితేనే కూరకు బాగుంటుంది. దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. దీన్నంతా బాగా కలుపుకోవాలి. హోటల్ స్టైల్లో రావాలంటే ఇలా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకోవాలి. సరిపోతాయి. 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. 2-3 నిమిషాలకి కూర ఈ విధంగా దగ్గర పడింది. కూర అయితే రెడీ అయిపోయింది. ఉప్పు చెక్ చేసుకుని కొత్తిమీర చల్లేసుకోవచ్చు. అంతేనండి, హోటల్ స్టైల్లో ములక్కాడ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకోవచ్చు.